చూడు. హలో నందిని గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. హెల్దీ క్యారెట్తో మనకి జామ్ రెడీ చేయబోతున్నారంట. క్యారెట్లో మెయిన్గా కావాల్సింది స్కిన్కి కానీ ఐస్ కానీ ఈ విటమిన్ చెప్తూ ఉంటారు. సో దాంతోనే మంచిగా పిల్లలకి కూడా చాలా మంచిది కదా. సో జామ్ తయారు చేయబోతున్నారు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. క్యారెట్, షుగర్, నిమ్మరసం, బ్రెడ్స్. సో చూసారు కదా, క్యారెట్ జామ్కి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ అండి. ఓన్లీ మెయిన్గా కావాల్సినవి అయితే మాత్రం క్యారెట్ అండ్ షుగర్, స్వీట్ ఐటమ్ కాబట్టి. దాంతోపాటుగానే నిమ్మరసము, కొంచెం వెనిలా ఎసెన్స్. సో ఇలా ఈ ఎసెన్స్ ఏమన్నా కలిపితే దానికి అసలు ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా కొంచెం వేసుకుంటారంటే. సరే, ఓకే, మరి ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు వరకు చెప్పారు కాబట్టి ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ప్రాసెస్ ఎలా? ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్. దీంట్లో ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఆయిల్ లాంటివి ఏమన్నా వేయాలి? అవసరం లేదు, డైరెక్ట్ మనకి వన్ కప్ క్యారెట్ అయితే షుగర్ కూడా 1 కప్ మెజర్మెంట్ ఈక్వల్. ఓకే. ఫస్ట్ మనము క్యారెట్ని బాయిల్ చేసుకోవాలి. ఓకే, వాటర్ ఇది కరెక్ట్గా ఎంత కావాలో అంత వేసుకొని దీన్ని ఫస్ట్ బాయిల్ చేసేసుకోవాలి. క్యారెట్ త్వరగానే బాయిల్ అవుతుందా? టైం పడుతుందా దీనికి? కొంచెం టైం పడుతుంది. జామ్ అంటే జనరల్గా ఇప్పుడు ఆ జామ్స్ దేంతో రెడీ చేస్తారనేది కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. ఇది ఈక్వల్గా ఏ జామ్ అయినా దాంట్లో మనం బయట కొన్న వాటిలన్నిటిలో ప్రిజర్వేటివ్స్ చాలా ఉంటాయి. అది అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఇంకా పిల్లలంటే జామే ఇష్టపడతారు. సో అలా కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ జాము దేంతో తినచ్చు? బ్రెడ్తో తినచ్చు. ఓకే, స్టోరేజ్ ఏ రకంగా చేసుకోవాలి? స్టోరేజ్ అంటే ఇది అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే చాలా రోజుల వరకు వస్తుంది. చాలా రోజులు వస్తుంది. ఓకే, అది అయిపోయే వరకు మనం చేసుకోవచ్చు. బాగుంది. దీంట్లో మనం ఏమి యాడ్ చేయము అసలు. షుగర్ అంటే అది పడిపోయే ఇంగ్రీడియంట్ కాదు కదా. ఇంకా లెమన్ రైస్ అంటే అది జస్ట్ ప్రిజర్వేటివ్ కోసమే. అది ఉన్నదంటే కొన్ని ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొంచెం బాయిల్ అయిందంటే మనము గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ అది మొత్తం బాయిల్ అయ్యే వరకు సరిపోతుంది. ఇన్ కేస్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, అలానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటే అది జ్యూసీగా వస్తుంది, లేకపోతే మనం బయట కొనుక్కుంటాం కదా జాము అలా వస్తుంది. ఇది చందన ఇది కొంచెం అయిపోవచ్చింది. దీన్ని ఇప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. జామ్ లాగా కావాలంటే మనకి మిక్చర్ ఉండాలి కదా. సో దానికోసం ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం మిక్సీ జార్లో తీసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం. పేస్ట్ లాగా ఉండాలి. సో కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే మనం రిమూవ్ చేసేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మొత్తం 1 కప్కి 1 కప్ షుగర్ కావాలి. ఇగో ఇది ఇలా పేస్ట్ లాగా ఉండాలి. మొత్తం ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. మిక్సీ అయిపోతే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మొత్తం ఎలాగో పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కదా, వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే షుగర్లో కూడా వాటర్ వస్తుంది కదా. యాడ్ చేసేసుకున్న తర్వాత 1 కప్ క్యారెట్కి 1 కప్ షుగర్. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. షుగర్ మరీ ఎక్కువ ఉంటే మనం పిల్లలు తింటారు కదా. సో నేను కొంచెం వేస్తాను. ఇది మొత్తం ఇలా మిక్స్ అయిపోయి వాటర్ లాగా వచ్చేస్తుంది. షుగర్ మెల్ట్ అవ్వగానే మొత్తం వాటర్ మరీ ఎక్కువ షుగర్ వేస్తే పెద్దవాళ్ళు తినడం అంత కష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే తినేస్తారు. అందుకని నేను కొంచెం మిగిలి చేశాను. ఇది కూడా వేసేసుకోవచ్చు. ఓకే, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లిటిల్ బిట్ స్వీట్ సరిపోతుంది అనుకుంటే కొంచెం తక్కువలోనే ఆపేసి. ఇది మళ్ళీ కాసేపు బాయిల్ అవ్వాలా? ఇలా బాయిల్ అవ్వాలి, ఎందుకంటే క్యారెట్ బాయిల్ చేసి ఉంటాము. ఇంకా అది ఇంకా పచ్చి వాసన అలానే ఉండిపోతుంది కదా. సో దాన్ని అది పోయే వరకు షుగర్ కూడా ఎలాగో కాసేపు బాయిల్ అయితే కొంచెం వాటర్ వేసుకుందాం. అది బాయిల్ అయితే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇది ఇలా మొత్తం గ్రేవీ లాగా వచ్చింది కదా, బాగా దగ్గర పడాలి. అంతవరకు ఇది బాగా ఉడికిపోవాలి. అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. థిక్గా అయిపోవాలి. మనకి రెగ్యులర్గా జామ్స్ ఎలా దొరుకుతాయి సేమ్ అదే టేస్ట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది యాక్చువల్గా జామ్స్ కావాలనుకున్నారు ఎవరైనా ఒకసారైనా ట్రై చేయాలండి కంపల్సరీ. ఎందుకంటే మంచి రెసిపీలా కనిపిస్తుంది, హెల్తీ రెసిపీ లాగా. జామ్స్ లాంటివి ఇవన్నీ
జనరల్గా అంటే ఎవరి దగ్గర నేర్చుకుందామంటే ఇట్స్ నాట్ ఏ ట్రెడిషనల్ ఫుడ్ రైట్, అందువల్ల ఎక్కడైనా మీలాగా బ్రౌజ్ చేస్తేనే ఈ టైప్ ఆఫ్ రెసిపీస్ దొరుకుతుంటాయి. ఎవరైనా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి వండినట్లయితే జనరల్గా చాలామందికి ఈజీగా అర్థమైపోతుంది. దీంట్లో కావాలంటే ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాచీ అంటే అసలు ఎవరు తినరు కదా, ఆ ఫ్లేవర్ బాగోదు అసలు, అందుకని నేను ఇలాచీ యాడ్ చేయట్లేదు. పిల్లలైతే అస్సలు తినరు. సో దీంట్లో మనము లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ ఫైనల్గా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది యాడ్ చేసినప్పుడు చేదు వచ్చేస్తుంది మనకి. సో అది ఫైనల్గా యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది ప్రిజర్వేటివ్గా వర్క్ అవుతుంది, యాజ్ వెల్ దాని ఫ్లేవర్ దీనికి రాకుండా ఉంటుంది. ఇప్పుడే వేసామనుకోండి అది బాయిల్ అయ్యి దాని ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది దీనికి, అప్పుడు బాగోదు. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఇంకొక 2 minutes ఆగితే సరిపోతుంది, రెడీ అవుతుంది. తర్వాత అడిషనల్గా ఉన్న నిమ్మరసము ఎసెన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం, ఒక 2-3 minutes ఆగుతాం ఇది బాయిల్ అయ్యే వరకు. చూడు చందన, ఇక్కడ సైడ్లో ఇలా అంతా వచ్చేసింది కదా, ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్లు. సో ఇలా వచ్చిన దాంట్లో ఫైనల్గా మనము లెమన్ జ్యూస్ అనేది ఒక 1 spoon యాడ్ చేసుకుంటే చాలు, ఈవెన్ 1/2 spoon అయినా సరిపోతుంది. ఓకే, ఇది వేయడం వల్ల ఇంకా కలర్ చేంజ్ వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ జామ్ లాగే వస్తుంది అనమాట. స్టవ్ ఆన్లో ఉండగానే వేయచ్చు. మనం ఎక్కువ బాయిల్ చేస్తేనేమో చేదు వస్తుంది, ఇది లైట్గా ఫైనల్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏం కాదు. ఈ వెనిలా ఎసెన్స్ కూడా ఫైనల్గా వేయాలి, ఇది కూడా ఒక హాఫ్ కప్ వేస్తే సరిపోతుంది, లేకపోతే ఒక 2-3 డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ లాగా కేక్ లాగా టేస్ట్ వచ్చి ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక హాఫ్ సరిపోతుంది. ఓకే, కప్ ఏదైతే ఉందో సీల్ కప్ చూసారు మనం యాడ్ చేసినప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం జామ్ లాగా దగ్గర పడిపోయింది. సో ఇలా అయిపోయేంత వరకు మనం చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో 1 minute. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇగో ఇలా సైడ్స్లో ఇలా మనకి వాటర్గా వస్తుంది. ఇదంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా అవుతుంది. సో జామ్ అయిపోయినట్టు రెడీ అయిపోతుంది. స్టవ్ బంద్ చేసుకున్నాం, గార్నిష్ చేసుకున్నాం. దీన్ని బ్రెడ్లో తింటే చాలా బాగుంటుంది. మెయిన్గా అయితే బ్రెడ్లోకే బాగుంటుంది కదా. సో నేను దీంట్లో సర్వ్ చేస్తాను. ఇది హాట్ మనం ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇది కొంచెం గట్టిగా మామూలు రెగ్యులర్ జామ్స్ ఎలా దొరుకుతాయి మనకి అలా ఇలా అయినా తినొచ్చు. ఇంకొంచెం టైట్గా ఉంటే మనకి బ్రెడ్ మీద వేసుకోవడానికి స్ప్రెడ్డింగ్ బాగా అవుతుంది. ఓకేనా, ఇదిగో చిన్న ప్రిజర్వేటివ్స్ లేని క్యారెట్ జామ్ రెడీ. దీన్ని మనం బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే, షూర్. సో చాలా కలర్ఫుల్గా మంచి ఎసెన్స్తో రెడీ అయిపోయిందండి క్యారెట్ జామ్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. యాక్చువల్గా ఇది బ్రెడ్తో టేస్ట్ చేయాలని చెప్పారు కదా, ఇలా బ్రెడ్లోకి మధ్యలోకి మనం స్ప్రెడ్ చేసేసుకుని రెగ్యులర్ జామ్ లాగే దీన్ని టేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉందో చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ జామ్ లాగే ఉంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది ఎలాగో ఆబ్వియస్లీ హెల్దీ కాబట్టి అండ్ దాంతోపాటుగా నో ప్రిజర్వేటివ్స్ కాబట్టి తప్పకుండా బాగుంటుంది. అండ్ హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. మరి ఇలాంటి రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. రుచి చూడులో వెరైటీ అండ్ స్నాక్ ఐటమ్ బెండి కుర్కురే. వీటి తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.